దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. దేవుడు నిజంగా మరి 2025 సంవత్సరంలో ఇది లాస్ట్ డే ఆఫ్ 8th month, 8వ నెల ఆఖరి దినం. సో ఆయన కృపను బట్టి, కనికరాన్ని బట్టి మన సంఘంగా చేయడానికి ఒప్పించారు. మరి ఈ నెలలో అయితే మేము చాలా భయంకరమైన దినం మేము చూసాము పాస్టర్ గారి విషయంలో. మరి దేవుడు, నేను ప్రతిరోజు అదే దేవుని శృతిస్తూ ఉన్నాను. ప్రభా ఎంతో గొప్ప కృప చూపించావు ప్రభా, మరి ఏమని అంటే ఎలా ఉండేదో అని నేను ప్రతిరోజు దేవుని శృతి చెల్లిస్తూ ఉన్నాను. దేవుడైతే గొప్ప కార్యం మా కుటుంబం పట్ల జరిగించారు, ఆయనకే మహిమ చెల్లించుకుంటున్నాను. మరి మన వాక్యంలో చూసుకుంటే నిజమే దేవుని దాకా ఎప్పుడు వస్తుందో, లేదంటే ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టామో మనం ఎవరికి కూడా తెలియదు. ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఇదిగో మీరు నెక్స్ట్ 10 years బ్రతికే ఉంటారు, నెక్స్ట్ 10 hours బ్రతికే ఉంటారు, ఎవరన్నా మనకు గ్యారంటీ ఇవ్వగలరా? మన ఎవరికి కూడా గ్యారంటీ అనేది లేదు. కాబట్టి మనం నిత్యము భయభక్తులు కలిగి ఉంటమే మనకు క్షేమం. సో వాక్యంలోకి వెళ్దామండి. సో మత్తయి 22వ అధ్యాయము యేసు ప్రభువుకి ఏం చెప్తున్నారంటే, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో అక్కడ పరిస్థితి ఏంటో ఒక ఉపమానం ద్వారా చెప్తున్నారు. ఇక్కడ ఏముంటుందంటే, ఒక రాజుగారు మరి ఒక పెండ్లి విందు ఏర్పాటు చేశారు. పెండ్లి విందు ఏర్పాటు చేసి అందరినీ పిలిచారు. పిలిచినప్పుడు ఆ పిలవబడిన వారిని, పెండ్లికి ఎవరికైతే ఆహారం ఇచ్చారో వాళ్ళందరినీ పిలవమని చెప్పి రాజుగారు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళి విందుకు పిలవబడిన వారిని పిలుస్తూ ఉన్నారు. పిలుస్తూ ఉంటుంటే వాళ్ళు ఒకరు ఏమంటున్నారంటే 5వ వచనంలో, వారు లక్ష్యము చేయక ఒకరు తన పొలములకు మరొకరు తన వర్తకములకు వెళ్ళింది. సో ఇన్విటేషన్ తీసుకున్నారు, పెళ్లికి రావాలని ఆహ్వానం పొందారు. కానీ రమ్మంటే ఒకళ్ళేమో పొలానికి వెళ్ళిపోయారట, ఒకళ్ళేమో బిజినెస్ వర్తకానికి వెళ్ళిపోయారట. ఇంకా చూస్తే చక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపరి. సో రాజుగారు తన దాసుల్ని విందుకు రండని అని చెప్పి పంపిస్తే ఆ దాసుల్ని వాళ్ళు పట్టుకొని చంపేశారంట. అది ఏమన్నా సమంజసమా? ఏమన్నా న్యాయమా? చూడండి ఎంత ఘోరమో. సో రెండే ఇన్విటేషన్ తీసుకున్నారు కదా, భోజనం చేద్దరు కానీ అని పిలవడానికి వెళ్ళిన వాళ్ళని వాళ్ళు పట్టుకొని చంపేశారంట. ఎంత భయంకరంగా వాళ్ళు చేశారు చూడండి. కాబట్టి రాజు కోపపడి తన దండను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణంను తగులబెట్టించును. ఇది న్యాచురల్ గా రాజుగారి కోపం వస్తే అంతే పని చేస్తారు కదా. ఇదేంటి, బిందుకు పిలిచినప్పుడు వారు రాలేదు, నేను ఆహ్వానించినప్పుడే నా సేవకులు రమ్మని చెప్తేనే వాళ్ళు పట్టుకుని చంపేశారు అని చెప్పి రాజుగారు ఏం చేశారంటే వారిని తిరిగి చంపేసి వారి పట్టణాన్ని తగలబెట్టేశారంట. అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గానికి పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. రాజుగారు ఇంకేం చేస్తారు, పెళ్లి విందు ఏర్పాటు చేయబడి ఉంది, మరి పిలువబడిన వాళ్ళు ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు. ఇంకా ఆయన ఏం చేశారంటే, మీరు రోడ్డు మీదకి వెళ్ళండి, ఎవరు కనబడితే వాళ్ళని పట్టుకురండి, హూ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళని తీసుకురండి, తీసుకుంటారని చెప్పి రాజుగారు పంపించారు. సో పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ దాసుడు రాజమార్గానికి పోయి చెడ్డవారనేమి మంచివారనేమి తమ కనబడిన వారందరినీ పోగు చేశారు కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి చాలా నిండెను. సో వెళ్ళారు, కనబడిన వారందరినీ కూడా, మంచి వారిని చెడ్డవారికి రాయమని చూసారా, ప్రతి ఒక్కరికి విందుకు రమ్మని పిలిచారు. వీళ్ళెవరూ నో చెప్పకుండా అందరూ వచ్చారు. మంచివారేమో చెడ్డవారేమో ఎవరినైతే ఆ రాజు సేవకులు రమ్మన్నారో అందరూ కూడా వచ్చారు. సో రాజుగారు వచ్చి చూస్తున్నారు, వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు. రాజుగారు చూసి ఆ రాజుగారు లోపలికి వచ్చి వాళ్ళని చూసి అంటున్నారు ఏమని, రాజు కూర్చున్న వారిని కూడా లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితురా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడుగగా వాడు మౌనే ఉండెను. సో రాజుగారు వచ్చేటప్పుడు అక్కడ నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ముందు ఇన్విటేషన్ తీసుకున్న వాళ్ళు కాదు. సో ఫస్ట్ వాళ్ళు రాలేదు కాబట్టి వీళ్ళని పిలిచారు. సో మంచివారు చెడ్డవారు అందరినీ పిలిచారు. పిలిచినప్పుడు రాజుగారు చూసినప్పుడు ఒక వ్యక్తి పెండ్లి వేకం లేకుండా ఉంటాం చూసినప్పుడు ఆ యొక్క పర్టికులర్ పర్సన్ రాజుగారు ఏమంటున్నారు, స్నేహితురా పెండ్లి వస్త్రం ధరించుకున్నా నువ్వు వచ్చావేంటి అని అడిగినప్పుడు అతను మౌనంగా ఉన్నాడంట. అతను ఏమి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదంట. వెంబడే రాజుగారికి కోపం వచ్చింది. రాజుగారు ఉంటారు, అంత రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లోనికి త్రోసివేడి అక్కడ ఏడుపుడు పండ్లు కొరటే ఉండని పరిచారకులతో చెప్పారు. సో ఎందుకలా జరిగింది అని మనం ఆలోచిస్తే, ఏంటి రీజన్ అని మనం ఆలోచిస్తే, అతనికి ఇన్విటేషన్ లేదు, రమ్మంటే వచ్చాడు. వచ్చినప్పుడు సిద్ధపాటు అనేది ఉండాలి కదా. రాజుగారు రమ్మన్నారు విందుకి, కొంచెం సిద్ధపాటు అతనికి ఉండాలి. సో ఏంటో సిద్ధపాటు అనేది ఈ వాక్యం చివరిలో మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది మీరు జ్ఞాపకం చేసి ఎందుకు రాజుగారు అతని ఆ యొక్క ఏడుపును మరి పండుకొట్టు స్థానానికి పంపించారు అన్నది మీకు ఎండ్లో మీకు అది అర్థమవుతుంది. సో నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. ఇప్పుడు మనం హెబ్రీస్ చాప్టర్ 10 మనం ఇక్కడ ఏం రాయబడిందంటే 21 to 28 చూస్తామండి. దేవుడు
దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షి కల్మషము తోషకున్నట్లు ఇక్కడ ఏముందంటే వాక్యంలో దేవుని ఇంటి పైన మనకు కూడా ఒక యాజకుడు ఉన్నాడు. మనం అందరూ మనం ఒక సంఘమంతా ఒక ఇల్లు అంటే దానికి మనకు ఒక యాజకుడు మనకు ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే మనస్సాక్షి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపని హృదయం కలవారమును. ఆ ఇంట్లో మనం అందరూ కూడా దేవునికి ఇంట్లో మనం అందరూ ఒక భాగము, మనందరము దేవుని ఇంట్లో ఒక భాగం. అంటే ఒక శరీరము దేవుని సంఘము శరీరం అయితే యేసుక్రీస్తు వారి శిరస్సు. కాబట్టి ఆ శరీరంలో మనందరూ ఒక భాగము. మనం ప్రతి ప్రపంచంలో ప్రతి సంఘము కూడా ఆ యొక్క శరీరంలో యేసుక్రీస్తు వారి శరీరంలో ఒక భాగం. ఇక్కడ మనకు రాయబడిందంటే మనం ఏం చేయాలంటే మనం కూడా అందులో ఒక భాగం. కాబట్టి మనం ఎలా ఉండాలంట, మనస్సాక్షి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపని హృదయం కలవారమును. సో మనస్సాక్షి కల్మషము తోచకున్నట్లు. సో మన మనస్సాక్షి ఎలా ఉంది? ఏదైనా తప్పు చేస్తే మనస్సాక్షి గద్దిస్తుందా లేదా? గద్దిస్తుంది కదా. మనం ఏదైనా పొరపాటు చేస్తే మన మనస్సాక్షి ఇదిగో నువ్వు చేసే తప్పులు మనకు తెలియదు. కొంతమంది ఉంటారు వాళ్ళు కరడగట్టుకుపోయిన మనస్సాక్షి కలిగి ఉంటారు. సో వాళ్ళ యొక్క అంతం ఇలాగే ఉంటది. ఇందాక మనం చూసుకున్న ఆ రాజుగారి అతను ఎలాగా మరి ఏటి పండుకొచ్చి సంకలి అలాగే ఉంటుంది వాళ్ళు కూడా. కాబట్టి మనం అలా ఉండడానికి ఎంత మాత్రం మంచిది కాదు. మనసా కలంశం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం కలవారమును నిర్మల మన హృదయంతో ప్రోక్షింపబడిన అంటే మనకి ఏది దేవునికి ఇష్టమో, మన పట్ల దేవుని చిత్తం ఏంటో, దేవుడు మనల్ని ఏ రకంగా హృదయం గురించి మనం పంచుకుని 20,000 మన హృదయం అందుకంటే మోసకరమైన ఉంటుంది కదా. కాబట్టి ఆ హృదయాన్ని మనం విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దీనికి మనం ప్రయత్నం చేయాలి. మన హృదయంలో అంటే మనం మన ఆలోచన మన చేతిలో ఉంటాయో ఉండవా? చెడ్డ ఆలోచన దాన్ని ఆపగలిగే శక్తి మనకు ఉందా లేదా? ఉంటది కదా. ఒక ఏదైనా బ్యాడ్ థాట్ మనకు హృదయంలో వచ్చినప్పుడు, అది బ్యాడ్ అని మనకు తెలిసినప్పుడు వీ కెన్ స్టాప్ ఇట్. దాన్ని మనం ఇంకా ప్రొసీడ్ కాకుండా మనం దాన్ని ఆఫ్ చేయొచ్చు. ఆఫ్ చేయకుండా దాన్ని మనం ఎంటర్టైన్ చేసి ముందుకెళ్తే మనం చెడ్డ పని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ యొక్క ప్రోక్షపోయిన హృదయం అంటే మన హృదయంలో వచ్చిన దాన్ని ముందే మనం ఫిల్టర్ చేసుకోవాలి. అది తప్పు అని చేసినప్పుడు దాన్ని ఇంకా లోపల ఇంకా కంటిన్యూ అవ్వకుండా మనం దాన్ని అప్పటికప్పుడు ఆపివేసుకోవడం, ఆపివేసి కలిగిన దాన్ని మనం ప్రోక్షపోయిన హృదయం మనం అనుకోవచ్చు. హృదయం కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము కలవారమై. మనము స్నానం చేసినప్పుడు మనం మురికి నీళ్ళతో చేస్తామా, మంచినీళ్ళతో చేస్తాం? సో అంట్లు కడిగే నీళ్ళు ఉంటాయి, ఆడితో మనం స్నానం చేస్తామా? చేయం కదా. సో మనం ఏదైనా వాటర్ చేసినప్పుడు అది మనం మంచి నీళ్ళతోనే చేస్తాము, అంటే బెటర్ వాటర్తోనే చేస్తాము. దాని ద్వారా మన శరీరం మాలిన్యం అంతా కూడా వదిలిపోతుంది, మనం ఉంటాం కదా. అలాగే ఉదకంతో స్నానం చేసే శరీరం కలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. చూడండి వాక్యంలో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే నేను దేవుడిని నమ్మాను కానీ ఇంకా నాకు ఈ ప్రాబ్లం ఇలాగే ఉంది, నేను దేవుని పట్ల నేను నిరీక్షణ కలిగి ఉన్నాను కానీ 10 సంవత్సరం బట్టి ప్రార్థన చేస్తున్నాను నాకు ఇంకా సమాధానం రాలేదు, లేదంటే 20 సంవత్సరం బట్టి ప్రార్థన చేస్తున్నాను నాకు ఇంకా ఇలాగే ఉంది అని వాళ్ళే ఆ నోట్తో ప్రార్థన చేస్తారు. మళ్ళీ వాళ్ళే ఆ నోట్తో డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో అలా చేస్తూ ఉంటే ఎలాగా ఆ కార్యం జరుగుతుంది? ఇక్కడ సంపూర్ణమైన నిశ్చయత కలిగి అనే వాక్యం. మనం ఒక దాని గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మన సంపూర్ణ నిశ్చిత మనం కలిగి ఉండాలి. మరి మనం ఇంతకుముందు చూసినప్పుడు అన్న తనకు పిల్లలు లేరు, ఆలనికి వెళ్ళింది, ప్రార్థన చేసింది. అప్పుడు ఏమన్నాడంటే ఆమె తాగిందేమో అనుకుంటాడు కానీ ఆమె ఏం చెప్తుందంటే నేను బహు ఘోరమైన వేదనలో ఉన్నాను కాబట్టి నా హృదయాన్ని దేవుడి దగ్గర ప్రోక్షించుకుంటున్నాను అని చెప్తుంది అక్కడ ఆమె. అలా చెప్పిన తర్వాత అక్కడ వాక్యం ఏమంటే ఆ నోటి నుంచి ఆమె ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానేను అని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం ప్రార్థన చేస్తాము, మరి దేవుని దగ్గర కన్నీరు కాచి అడుగుతాము, మరి తర్వాత మళ్ళీ అదే డౌట్ మాట్లాడుతూ ఉంటాం, నాకు ఇంకా ఈ నొప్పి తగ్గలేదు అంటే ఇంకా మా బిడ్డ ఎలాగైనా ఉన్నారంటే మనం అనుకుంటూ ఉంటాం కదా. అలా కాదు, మనం ఇలా ఉండాలంటే సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరుదాము. కాబట్టి ఈ రకమైన డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కూడా మనం బిఫోర్ వి గో టు గాడ్ మనం ఎప్పుడు మనం ఈ లోకం విడిచిపెట్టాం తెలియదు. కాబట్టి ఇది మనం కలిగి ఉండడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇలాగ చేసి జీవిస్తూ మన దేవుని సన్నిధానానికి మనం చేరాలి. కాబట్టి ఇవి మనలో ఉన్నాయా లేదా? మన నిజంగా ప్రోక్షింపని హృదయం ఉందా? మన ఉదకంతో సాగే శరీరం కలవారంగా మనం ఉన్నామా? విశ్వాసంలో సంపూర్ణ మనం కలిగి ఉన్నామా? యథార్థ హృదయంతో దేవుని దగ్గరికి మనం వస్తున్నామా? ఇవి మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే మనం డెవలప్ చేసుకోవాలి. కాబట్టి భక్తి జీవితం ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టినగానే మేబీ ఒక 2 kilos 3 kilos ఉంటారు. అలా రోజు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు వెయిట్ పెరుగుతారు, హైట్ పెరుగుతారు. ఒక మంచి యవనకాలం వచ్చినప్పుడు మంచి ఒక ఫుల్ బాడీ డెవలప్మెంట్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. కానీ అలాగే క్రైస్తవ జీవితంలో మనం రక్షణ పొందిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత మన క్రైస్తవ జీవితం భక్తి జీవితం ఎలా ఉంది? ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పటికీ అలాగే ఉందా? సంవత్సరం గడిచిపోతున్నాయి కానీ అదే భక్తి జీవితంలో మీరు ఉన్నారా?
మరి ఇంతకుముందు మీరు దేవుని ఎంత తెలుసుకున్నారు, ఇంకా అప్పటికే ఇంకా అంతే రీతిలో మనం ఉన్నామా? అలా కాకుండా ఇంకా దేవుని హత్తుకో, ఇంకా దేవుని మనం ఎక్కువగా తెలుసుకోవాలి, ఇంకా దేవుని మర్మాలు తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువ బైబిల్ జ్ఞానం మనం పొందాలి, దేవుని గురించి ఇంకా మనం తెలుసుకో ఆయనతో ఇంకా అనుబంధం మనం ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్రైస్తవులకి. అంతేగాని ఇంతకు ముందు లాగా అదే 5 minutes ప్రేయర్, అదే 5 minutes బైబిల్ చదవడం కాకుండా దేవుని గడుస్తున్న కొద్దీ దేవునితో మనం ఇంటిమసీ డెవలప్ చేసుకోవాలి. అంటే దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడో మనకి ముందే అర్థమవుతుంది, మనం ఎలా ఉండాలో మనకు ముందే అర్థమవుతుంది, మన బిడ్డలతో జీవితంలో ఏం చేయబోతుందో మనకు ముందే అర్థమవుతుంది. అటువంటి ఇంటిమసీ మనం కూడా డెవలప్ చేసుకోవాలి. ఇంకా చూడ ఇక్కడ వాక్యం 24 వచనంలో కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూడటం మానక. ఇది దేవుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సమాజం దేవుని ఆలయం ప్రతి వారం మీరు రావాలి, సమాజంగా కూడుకుంటే మానవద్దని వాక్యం రాయబడింది. చాలా మంది కూడా ఈ వారం వస్తే నెక్స్ట్ వీక్ రాదు. అలా కాకుండా సమాజం కూట మానవ వాక్యం రాయబడి మానక ఒకరినొకరు హెచ్చరించచ్చు, ఆ దినము సమర్పించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. సో సమాజం వచ్చినప్పుడు మరి ఎదురులో ఏదైనా తప్పులు ఉన్నప్పుడు కానీ వాళ్ళకి మనం హెచ్చరించాలి. ఇదిగో బిడ్డలు ఇలా చేస్తున్నాం, ఇదిగో అమ్మాయి ఇట్లా చేస్తున్నాం అని హెచ్చరించడం మనం చేయాలి. పెద్దలుగా బిడ్డలకి చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్దలు చెప్పినప్పుడు ఆ బిడ్డలు వినకపోతే వాళ్ళకి నష్టం. కాబట్టి అది కాకుండా ఉండాలని దేవుడు ఆ పెద్దల ద్వారా వాళ్ళకి చెప్పిస్తారు. కాబట్టి వాళ్ళ పిల్లలు తెలుసుకున్నప్పుడు వీళ్ళేంటి మాకు చెప్పేదాన్ని నిర్లక్ష్యపరిస్తే దానికి పర్యవసానం మీరే అనుభవిస్తారు. కాబట్టి పెద్దలు చెప్పినప్పుడు దానికి కరెక్ట్ చేసుకోవడం అది ఎంతో మంచిది. ఇంకా చూడండి, ఒకరిని హెచ్చరించు, ఆ దినము సమర్పించడం మీరు చూసిన కొద్ది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకరు పురికొంపవని ఆలోచించము. సో మనం ఏం చేయాలి? ప్రేమ చూపాలి ఎదురు పట్ల. సత్కారం అంటే మంచి కార్యం. సత్కారం చేయటకును ఒకరినొకరు పురికొల్పాలి, ఒకరినొకరు ఎంకరేజ్. సో మంచి కార్యాలు చేయడానికి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, కానీ చెడ్డ కార్యాలు చేయడానికి కాదు. కాబట్టి మనం ఏదైనా కార్యం చెప్పినప్పుడు చేసినప్పుడు మన బిడ్డలు ఏం చేస్తారో మనం చూసుకోవాలి. అంటే సంఘంలో ఎవరు ఏం చేస్తారో చూసుకోవాలి. వాళ్ళు చెడ్డ పని చేసినప్పుడు మనం ఇదిగో నాయన ఇది చేయకూడదు ఇట్లా చేయాలి, మంచిగా ఉండాలని చెప్పి మంచి కార్యాలు చేయడానికి మనం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి అది ఎంతవరకు మనం చేస్తున్నాం, అది ఎంతవరకు మనం అనుసరిస్తున్నాం కూడా మనం పరిశీలన చేసుకోవాలి. సో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటే మనకి ఇబ్బందులు అనేవి వస్తాయి. మనం మంచిగా ఉన్నామని చెప్పి అంత మంచిగా ఉంటుందని మనం అనుకోక్కర్లేదు. ఎందుకంటే మన ఇఫ్ యు గో ఆన్ బీయింగ్ గుడ్ విత్ అదర్స్, వాళ్ళు మనకి అడ్వాంటేజ్ గా తీసుకుంటారు, మన పట్ల క్యూర్ చేయడానికి కానీ మన గురించి చెడ్డగా చెప్పడం కానీ చేస్తూనే ఉంటారు. కానీ దాని కోసం వాటికి సమాధానం అదేంటంటే ఇక్కడ హెబ్రీ 10వ అధ్యాయము 30-31 చూడండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వారిని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. కాబట్టి మనకి ఇబ్బంది పెట్టిన వారిని కానీ మనకి ఇబ్బంది చేసిన వారి విషయంలో మనమేమీ కూడా ఏంటి ప్రభా నేను ఇట్లా మంచిగా ఉంటే వాళ్ళు నా గురించి ఇట్లా అనుకుంటున్నారో మనం అక్కర్లేదు. కానీ మనం దేవునికి అప్పచెప్పుకుంటే ఆయనే మన విషయంలో కార్యం చేస్తాడు. సో జీవము గల దేవుని చేతిలో పడుట చాలా భయంకరం. కాబట్టి ఆయన మనకు శిక్ష విధించే రీతిలో మనం ఉండకుండా ఆయన కృపను మనం మంచిగా ఉపయోగించే మనం ఉంటే మనకు క్షేమం. కాబట్టి మనకి కీడు చేసిన వారి పట్ల, మేలు చేసిన వారి పట్ల మనం మంచిగా ఉంటమే మనకు మంచిది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇందాక మన చదివాం కదా, యవనస్తుడు ఏమయ్యాడు? ఆ పెండి వస్త్రం లేకపోతే దేవుడు ఏం చేశాడు? ఏడుపులు పండు కొరకు కూడేస్తానికి పంపించేశాడు. ఇంకా కొంచెం డీటెయిల్ గా చూద్దాము. లూకా 6వ అధ్యాయము 27-30 చూస్తున్నామండి. వినుచున్న మీతో చెప్పినది ఏమనగా, ఇది చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, ఎవరైతే వింటున్నారో వాళ్ళకి మాత్రమే. మీరందరూ వింటున్నారా? వినుచున్న మీతో చెప్పినది ఏమనగా, వాక్యం చెప్తా అంటే మీ శత్రువుని ప్రేమించుడి. ఫస్ట్ థింగ్ ఏం చెప్తా అంటే ఏసయ్య మీ శత్రువుని ప్రేమించుడి. నిజంగా మనం ప్రేమిస్తున్నామా? నిజంగా మన పట్ల ఇబ్బంది కలిగించే వారి పట్ల, లేదంటే మనకి కంఫర్ట్ లేకుండా చేసే వారి పట్ల తెలియకుండానే మన హృదయంలో ఒక రకమైన శత్రుభావం వచ్చేస్తూ ఉంటది. మనం క్రియ చేయకపోయినా వాళ్ళ గురించి మాట్లాడడానికి కానీ వాళ్ళని తలచడానికి కానీ మనకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మీ శత్రువుని ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడి. వాళ్ళని ప్రేమించడమే కాదంటే వాళ్ళకి మనం మేలు చేయాలంట. దేవుని వాళ్ళకి మహిమ కలిగిన కాక. మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించి వారిని దీవించడి. వాళ్ళేమో మనం శపిస్తూ ఉంటే మనం ఏం చేయాలంటే వాళ్ళని దీవించడి. మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయడి. మిమ్మల్ని ఏమైనా బాధిస్తూ ఉంటే వాళ్ళ కోసం ప్రభు వాళ్ళని దీవించు, వాళ్ళని క్షేమంగా ఉంచడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంట. దేవుని వాళ్ళకి మహిమ కలిగిన కాక.
నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము. నీ పైబట్టు ఎత్తుకొని పోవాన్ని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. సో నేను ఒక చెంప మీద కొట్టి ఇంకో చెంప తిప్పాలంట. నీ పై బట్ట ఎత్తుకుపోవడం, నీ అంగి కూడా ఎత్తుకుపోవడానికి వాళ్ళకి ఇవ్వాలంట. ఈజ్ ఇట్ పాసిబుల్ టు బిహేవ్ ప్రాక్టికల్లీ? ఇది ప్రాక్టికల్ గా మనం అనుసరించడం సాధ్యమా కాదా? అది కొంతమందికే సాధ్యం, అందరికీ కూడా కాదు, కొంతమందికే సాధ్యం. ఇంకా చూడండి, నిన్ను అడుగు ప్రతివానికి నీవు నీ సొమ్ము ఎత్తుకొని పావని వద్ద దాని మరలా అడగవద్దు. నేను ఎవరు అడిగితే డబ్బులు ఇవ్వు, ఒక నీ సొమ్ము ఎత్తుకొని పోవాలని ఉంటే కనుక వాళ్ళని మళ్ళీ నువ్వు రిటర్న్ చేయమని అడగొద్దు అని వాక్యం రాయబడింది. మనుషులు మీకు ఎలాగ చేయాలని మీరు కోరుదురో అలాగ మీరు వారికి చేయుడి. సో మీరు ఎలాగ ప్రజలు మీకు చేయాలని మీరు మనం మనం ఎవరైనా వచ్చి మన దగ్గర దొంగతనం చేయాలని, మనకు నష్టం కలిగించాలని, మన గురించి చెడగా మనం కోరుకోం కదా. మనం ఎలాగ మనకి చేయాలని కోరుకున్నా మన ఇద్దరు వాళ్ళకి అలాగే చేయాలంట. అదే వాక్యం రాయబడింది. ఇంకా మిమ్మల్ని ప్రేమించు వారిని మేము ప్రేమించిన ఎలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించరు కదా. ఒకవేళ మీరు కనుక మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమిస్తే మీరు ఇంకా బెటర్గా చేస్తుంది ఏంటి? అందరు పాపులు అంతే చేస్తారు. వాళ్ళు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు, మేలు చేస్తారు, కీడు చేసిన వాళ్ళు ద్వేషిస్తారు. కాబట్టి యూ షుడ్ బి బెటర్ దాన్ దెమ్ అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఇంకా మీకు మేలు చేసిన వారికి మేలు చేసిన ఎలా మీకేమి మెప్పు కలుగు? పాపను అలాగే చేతురు కదా. మీరు ఎవరైతే మళ్ళా పుచ్చుకున్న వాళ్ళని నిరీక్షించారో వారికి అప్పు ఇచ్చిన ఎలా మీకేమి మెప్పు కలుగును? దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు మనతోటి. మీకు మేలు చేసిన వారికి మీరు మేలు చేస్తే ఇంక మీరు ఇంకా బెటర్గా చేస్తుంది ఏంటి? మీకు అప్పు అడిగిన వారికి ఇస్తే కనుక మీరు బెటర్గా చేస్తుంది ఏంటి? ఇంకా అడుగుతూ పాపులు తాము ఇచ్చినంత మరలా పుచ్చుకోవడం వల్లని పాపులకు అప్పు ఇచ్చేదారు కదా. ఈ పాపులు కూడా వాళ్ళు ఇస్తారు, వడ్డీ తీసుకుంటారు, మళ్ళా రీపే చేయమని ఖచ్చితంగా అడుగుతారు. అంటే వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా. బట్ మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మీరు క్రైస్తవ బిడ్డలు, యేసుక్రీస్తు రక్షణ పొందారు, ఆయన మీరు తెలుసుకున్నారు, మరి ఆయన ప్రేమిస్తున్నారు, ఆయన చెప్పి మాకు మీరు ఉంటున్నారు అంటే డిఫరెన్స్ చూపించాలి కదా. మనం ఈ లోకస్తుల కన్నా వారికన్నా డిఫరెన్స్ మనం చూపించాలి కదా. సో చూడండి 35వ వచనం, మీరైతే ఎట్టివాని గుర్చిన నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. చూడండి, మీరైతే ఎట్టివారి గుర్చిన నిరాశ చేసుకొనగా. సో కూర్చుని ఏంటి ప్రభా నాకు ఎంత నష్టం వచ్చింది, ఏంటి ప్రభా నేను ఇంత మోసపోయాను, నా డబ్బులు ఇట్లా వాళ్ళ శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు, లేదంటే నా సమయం అంతా ఇట్లా కదా అయిపోయింది అని నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయండి. మనం వాళ్ళ శత్రువులు ప్రేమించడం కాకుండా మనం వారికి మేలు చేయాలంట. దాని ద్వారా వచ్చే ప్రాంతం ఏంటంటే అప్పు ఇడి, అప్పుడు మీ ఫలము గొప్పది. ఒకవేళ మన శత్రువులు వచ్చి మనకి అప్పడితే మనం వాళ్ళకి అప్పు కూడా ఇవ్వాలంట. అక్కడ వాక్యం ఏంటంటే మీ ఫలము గొప్పదండును, మీ సర్వోన్నతుని కుమారులే ఎందురు. ఇలాగ మనం చేస్తే దేవుని కుమార్తెలుగా మనం ఉంటాం. ఇది గ్రేటా? ఈ లోకస్తుల వలె మనం బిహేవ్ చేస్తూ, వాళ్ళ వలె పాపాలు చేస్తూ, వాళ్ళ వలె పొరపాట్లు చేస్తూ, వాళ్ళ వలె శత్రువులను ద్వేషిస్తూ, వాళ్ళ వలె శత్రువుల పట్ల అసహ్యత కలిగి ఉంటాం మంచిదా? కాబట్టి మనం సర్వోన్నతుల దేవుని కుమారులుగా మనం ఉండాలి. ఆయన కృతజ్ఞత లేని వారిని దుష్టులను ఉపకారి ఉన్నాడు. సో దేవుడు ప్రతి బిడ్డ పట్ల ఉపకారి. వర్షం తీసుకోండి, ప్రతి చోట వర్షం వస్తుంది, నీతిమంతులకే వర్షం వచ్చి పాపంలో ఉన్న చోట వర్షం రాకుండా ఆగిపోతుంది, అలా కాదు కదా. చూడ ప్రతి చోట వస్తున్నాడు కదా. కాబట్టి మనం కూడా అలాగే దేవుని రక్షణ మనం కలిగి ఉండాలి. ఏమంటే కాబట్టి మీ తండ్రి కనికరము కలవాడు ఉన్నట్టు మీరును కనికరము కలవారై ఉండుడి. కాబట్టి ఎలాగే దేవుడు కనికరం కలిగి ఉన్నాడు. ఆయన కనికరం మన మీద చూపించకుండా, మనం రక్షించకుండా, మన కొరకు ఆయన ప్రాణం అర్పించకుండా ఉంటే మనకు అసలు ఈ యొక్క అవకాశం ఉండుండేదా? మనం ఎవరైనా మన సొంత తెలివితేటలతో కానీ, సొంత జీవిత విధానంతో ద్వారా కానీ మనం నీతివంతుగా తీర్చబడగలమా? లేనే లేదు కదా. అంటే మనమందరం పాపలమే, మనమందరూ కూడా పాపంలో పుట్టిన వారం, పాపంలో ఉన్నవారమే. కాబట్టి ఎలాగైతే ఆయన కనుకరించి మన నీతిమంతులుగా తీర్చాడో, ఎలాగైతే ఆయన కనుకరించి ఆయన రక్షణ మనకి ఇచ్చాడో, మనం కూడా ఎదుటి వారి పట్ల అదే ప్రేమ మనం చూపించాలి. శత్రువుల పట్ల అదే ప్రేమ మనం కూడా చూపించిన వాక్యం రాయబడింది. ఇంకా చూడండి 37వ వచనంలో, తీర్పు తీర్చకడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. చాలా మంది జడ్జిమెంటల్ స్పిరిట్ అంటారు. ఎదుటి వారి గురించి, ఇదిగో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు ఈ పని చేశారు కాబట్టి వాళ్ళకి కష్టం వచ్చింది, వాళ్ళు పాపం చేశారు కాబట్టి కష్టం వచ్చింది అని చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి నిజమైన క్రైస్తవుడు నాన్ జడ్జిమెంటల్ గా ఉంటాడు. అంటే ఎవరికి కూడా తీర్పు తీర్చడు, ఎవరి గురించి కూడా బ్యాడ్ కామెంట్ చేయడు, ఎవరికి గురించి కూడా తప్పుగా ఇతరులకి చెప్పడు. కాబట్టి మనం నేర్చుకోవాలి ఈ రోజు నుంచి. తీర్పు తీర్చకడి అప్పుడు మనకు తీర్పు తీర్చబడదు, నేరము మోపకడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు.
సో యేసుప్రభు వారికి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని పట్టుకుని వస్తారు కదా. అప్పుడు ప్రధాన యాజకులు వాళ్ళు పట్టుకుని వచ్చి ఆమె మీద నేరం మోపినప్పుడు యేసుప్రభు వారు దగ్గర ఆ స్త్రీని పెట్టి వాళ్ళు చెప్తారు, బాబా ఈమె వ్యభిచారం చేస్తే పట్టబడింది, మరి ఏమి రాళ్ళతో కూడా చంపాలని మోసం ధర్మశాస్త్రం రాయబడింది కదా, ఏం చేద్దాం అని అంటే యేసుప్రభు వారు ఏం చేస్తారు, అక్కడ నేల మీద వంగి ఒక రాయిస్తా ఉంటాడు. అప్పుడు యేసుప్రభు రాస్తూ ఉంటాడు, మీలో పాపం చేయవాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయమని చెప్పి నేల మీద వంగి రాస్తా ఉంటుంటే ఎవరైనా ఆవిడ మీద ఒక్క రాయిన వేస్తారా? ఎవరు వేరు. సో కాసేపు చూస్తే అక్కడ అందరూ బయటకు వెళ్ళిపోతారు, ఆ ఒక్క స్త్రీ మాత్రం ఉంటుంది. అప్పుడు ఆ యేసుప్రభు, అమ్మ ఎవరు నీకు శిక్ష దింపలేదా అంటే ఆమె లేదు ప్రభు అంటే అప్పుడు అంటారు యేసుప్రభు, నేను కూడా నీకు శిక్ష దింపు, నీకు వెళ్ళి పాపం చేద్దాం యేసుప్రభు ఆమెతో చెప్తారు. కాబట్టి బైబిల్ పరిజ్ఞానం మనం కలిగి ఉండాలి. కాబట్టి మనం కూడా ఎదుటి వాళ్ళని తీర్పు తెచ్చకూడదు, వారి గురించి మనం తీర్పు చెప్పకూడదు, ఇతరుల గురించి నేరం మోపకూడదు అని రాయబడింది. అప్పుడు మీ మీద నేరం మోపడదు, క్షమించి అప్పుడు మీరు క్షమించబడదు. కాబట్టి వాళ్ళు మనం కీర్తి చేసినప్పుడు మనం క్షమించాలి. కానీ నాకు అప్పుడు ఇట్లా 20 ఏళ్ళ క్రితం వాళ్ళని ఇట్లా అన్నారు కాబట్టి నేను ఇంకా అది నా మనసు నుంచి పోదు, లేదంటే నాకు క్షమించలేను, ఇవన్నీ కూడా సాతాను పెట్టి ఆలోచన. కాబట్టి క్షమించమని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యానికి దేవుని మాటకి మీరు విలువిస్తారా, సాతాను ఆలోచన మీరు విలువిస్తారు. సో దేవుని మాటే మనకు క్షేమం. సో ఆయనతోనే మనకు సంతోషం. కాబట్టి ఆయన మాటకు మనం లోబడి ఉంటే మనకి ఎంతో మంచిది. ఇంకా చూడండి, క్షమించబడును అయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును అంచి కురించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ మడిలో కొలుతురు. కాబట్టి మనం ఒకవేళ వాళ్ళు వచ్చి మనకు అప్పుడు అడిగినా వాళ్ళకి మనం ఇవ్వడమే మనకు క్షేమం. కాబట్టి మనం ఏ కొలత ఇతరులకు కొలుతుందే అదే కొలత మనకి కూడా వస్తుందండి. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోని మీకు మరలా కొలవబడినని చెప్పాను. కాబట్టి ఈ వాక్యం దయచేసి మరల చదవండి. చాలా ఇవన్నీ హెచ్చరికలు. ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉందంటే పీపుల్ హ్యావ్ బికమ్ సో సెల్ఫ్ సెంటర్డ్. అంటే నా కుటుంబమే క్షేమంగా ఉండాలి, నేనే అన్ని కలిగి ఉండాలి, నా బిడ్డలే బాగుండాలి, అంటే నా సొంతత్వంలోనే అందరూ మంచిగా ఉండాలి. ఇలా ఉన్నారు. కానీ ఎదుటి వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఏమాత్రం పట్టించుకునే రీతిలో మనం ఉన్నాం ఈ రోజుల్లో. కాబట్టి అలా ఉండడం కాదు, కానీ సంఘంగా మన ఇతరుల గురించి ప్రార్థించాలి. మీరు ఏ ఏరియాలో ఉన్నారో మీ ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థించండి. ప్రభావ నశించిపోతున్నారు, రక్షణ దయచేయండి అని వాళ్ళ గురించి ప్రార్థించడం తప్పలేదు కదా. దయచేసి వాళ్ళ గురించి ప్రార్థించండి. వాళ్ళు ఏదైనా మీ కొరకు సహాయం కొరకు అడిగినప్పుడు వాళ్ళకి మీరు దయచేసి మీరు సహాయం చేయండి. అలా చేసి మనం క్రీస్తు బిడ్డలు ఇతరులకు ప్రకటించి ఇలాగ మన ప్రవర్తన ద్వారా మనం ప్రకటించవచ్చు. మనం వెళ్ళి మీరు యేసుప్రభువుని నమ్ముకోండి అని చెప్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, కానీ ఆయన క్రీస్తు మనం ధరించుకుని ఆయన యొక్క స్వభావాన్ని మన ఇతరులకు చూపినప్పుడు ఇతరులు అన్డైరెక్ట్ గానే తెలుసుకుంటారు, నిజంగా వీళ్ళు మేమైతే ఇట్లా బిహేవ్ చేస్తాము, వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ బిహేవియర్కి మా బిహేవియర్కి ఎంత తేడా ఉంది, దే ఆర్ బిహేవింగ్ సంథింగ్ బెటర్, దే ఆర్ బిహేవింగ్ సంథింగ్ గ్రేట్ అని వాళ్ళు అనుకుంటారు మన గురించి. అలా మన ప్రవర్తన యథార్థ ఎంతో దేవుని ఎంతో భయపడగలిగి మనం జీవించినప్పుడు ఆయన ఆజ్ఞలు యథార్థంగా మనం అనుసరించి నడుచుకున్నప్పుడు వీ విల్ షో ఎ డిఫరెన్స్. వాళ్ళకి మనం ఒక డిఫరెన్స్ చూపిస్తాం. కాబట్టి మనం ఆయన ఎంతవరకు మన ప్రవర్తన ఆయన మనం ప్రచురపరుస్తున్నాం, ఎంతవరకు మన ప్రవర్తన ఆయన గురించి మనం బహిర్గతం చేస్తాం, యేసుప్రభువుని మన జీవిత విధానం ద్వారా మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇదంతా చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది, ఎందుకు యేసుప్రభువు వారు అతన్ని బయటకు వెళ్ళిపోమని చెప్పారు, అతనికి రక్షణ వస్త్రం లేదని చెప్పారు కదా. ఆ రక్షణ వస్త్రం ఏంటంటే మనం సత్కారం చేస్తున్నాం కదా, అది ఒక వస్త్రంగా మనం ధరించుకోవచ్చు. అతను ఏ సత్కారం చేయలేదు, శత్రువుని ప్రేమించలేదు, మరి ఏమాత్రం కూడా దేవునికి ఇష్టపూర్వకంగా జీవించలేదు. కాబట్టి చివరికి యేసుప్రభువు ఏం చెప్పారు, ఆ ఇంటి రాజుగారు ఏం చెప్పారంటే వీళ్ళు ఏడుపును పండుగ కూడా స్థానానికి తోసి కాళ్ళు చేత కట్టి తోసేయమన్నారు. కాబట్టి అది మనందరికీ కూడా వర్తిస్తుంది. యేసుప్రభువు మనం పిలిచినప్పుడు మన జీవితం చూసినప్పుడు మన జీవితం ఎలా ఉంది, నిజంగా మన రక్షణ వస్త్రం ధరించుకొని సత్కారం చేస్తూ విశ్వాసం మరి సంపూర్ణ నిశ్చిత కలిగిన విశ్వాసం మనం కలిగి జీవిస్తున్నామా, రోక్షంపడి హృదయం మనం కలిగి ఉన్నామా, ఇవి మనం పరిచయం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు చెప్పిన వాక్యాలు కూడా మానిమిచ్చేటువంటి వాక్యాలు, అవి మీరు నోట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. డీప్ మెడిటేట్ చేయండి, వాటి గురించి మీరు ఎక్కువ మెడిటేట్ చేయండి. మా సంఘం మరి కొంతమంది 1 వారం 4 వారాలు రాదు, అలా కాకుండా రెగ్యులర్ గా సంఘానికి రండి, దేవుడిచ్చే వాక్యాన్ని మీరు తీసుకురండి, ఆ వారం అంతా వాక్యం చదవండి, మరి ఆ దేవుడిని హత్తుకొని జీవించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ కీర్తనలు కూడా కొన్ని వాక్యాలు చూసి నేను ముగిస్తాను. 40వ కీర్తన 4వ వచనం చూడండి ఒకసారి. గర్విష్ఠులను త్రోవబెట్టి అబద్ధంలో తిరుగువారిని లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ఈ లోకంలో ఉంటారు, గర్విష్ఠులు ఉంటారు, అబద్ధంలో తట్టే ఉంటారు, అబద్ధాలు నమ్ముకుంటూనే ఉంటారు. కానీ వారిని మనం లక్ష్య పెట్టకుండా యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. నేను పూజించే దేవుడు గొప్ప దేవుడు, ఆయన తప్పక సహాయం చేస్తాడు. వాళ్ళు ఏదో అన్నారని వాళ్ళు ఏదో చేశారని నేను వాళ్ళలాగా చెయ్యను, నేను వాళ్ళలాగా వినను ఉండను అనుకోవడమే మనకు శ్రేష్టం. కాబట్టి ఆయన నమ్ముకున్న వాడిని దేవుడు ఆయన ధన్యులుగా చేస్తారు. కాబట్టి ఆయన లెక్కలు లేని మనం ఉన్నాం కాబట్టి, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి ఆయన నమ్ముకుని జీవితాంతం ఆయనకు నమ్మకంగా మనం జీవించడం మనకి క్షేమం. కాబట్టి ఇంకా మనం చూసుకుంటే 10వ వచనంలో
నీ నీతిని హృదయంలో నా నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండా లేదు, నీ సత్యం నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. కాబట్టి దేవుని నీతి మనకు తెలుసు, ఆయన యొక్క హృదయం ఆయన యొక్క ఆ నీతిని మన హృదయంలో ఉంచుకొని దాని గురించి మన అవకాశం ఉన్నట్టు చెప్పాలి. దేవుడు నా జీవితం ఈ మేలు చేశాడు, దేవుడు నా పట్ల ఈ గొప్ప కార్యం చేశాడు. ఒక మంది నేను ఎంత అనారోగ్యంగా ఉండేవాళ్ళు, ఇలాగ దేవుడు నాకు స్వస్థపరిచాడు, ఒకప్పుడు నా కుటుంబం ఇలా ఉండేది, దేవుడు నన్ను ఇక్కడ ఆశీర్వదించాడు అని మన మహాసమాజం దాని గురించి మనం చెప్పాలి. ఇంకా చూడండి, నీ సత్యం నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజం తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. దేవుడు మీ పట్ల చేసిన కార్యములను మరి ఆ మేలుని సమాజంలో చెప్పండి, చేసి ఆ సాక్షితులతో పంచుకోండి. అలా మీరంతటా మీరే ఆ మేలు పొందుతూ వాటిని ఇతరులకు చెప్పకుండా ఉంటే దేవుని నామానికి ఎలా మహిమ వస్తుంది? ఎలాగానే మీరు కనపరుస్తారు, మహిమపరుస్తారు. కాబట్టి we should praise God, we should honor God. దేవుని గురించి మనం చెప్పాలి. కాబట్టి మీ జీవితం జరిగిన ప్రతిదాన్ని కూడా మేలు ప్రతిదాన్ని కూడా ఇతరులతో పంచుకోండి. ఇదిగో ఈ దినం దేవుడు నాకు పట్ల, ఈ వారం దేవుడు నాకు పట్ల మేలు చేశాడు, ఈ సందర్భంలో దేవుడు నాకు పట్ల ఆ దేవుడు ఆయన మహిమపరిచే మహాసమాజం ఆయన గురించి మనం చెప్పాలి, ఆయన గురించి మనం సాక్ష్యం వివరించాలి. 11వ వచనంలో యెహోవా నీవు నీ వాత్సల్యం నాకు దూరము చేయవు, నీ కృపా సత్యం ఎప్పుడు నన్ను కాపాడును గాక. ఒకసారి నువ్వు యేసుక్రీస్తు బిడ్డగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని వచ్చి పెట్టడు. ఆయన కృప ఆయన సత్యం ఎప్పుడు కూడా దూరంగా ఉండదు. కాబట్టి వాక్యం ఏమవుతుంది, నీవు నీ వాత్సల్యం నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును గాక. మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఈ వాక్యం మెమరైజ్ చేసుకోండి. ప్రభా నీ కృపా సత్యం నాకు ఎప్పుడు తోడుగా ఉంటుందా, నువ్వు ఎప్పుడు నన్ను విడిచిపెట్టవు కదా, నువ్వు నన్ను కాపాడుతావు కదా ప్రభా. ఎలాంటి దావి అయితే ఇలా ఈ వాక్యాలు రాసి ఉన్నాడో మీకు అంతా పెట్టుకుని అవి మనం చేసుకుంటూ ఉంటే ఆ వాక్యం దేవుని వాక్యం జీవవాక్యమా కాదు. మీరు అందరూ ఒప్పుకుంటారు దేవుని వాక్యం జీవవాక్యం అని. సో ఈ జీవవాక్యానికి మరి ఒక సున్నైనను పుల్లైనను తప్పిపోదని దేవుడి వాక్యం రాయబడింది. కాబట్టి ఈ జీవవాక్యాన్ని మీరు మననం చేసుకుని దాన్ని అలాగ వల్లవేస్తూ ప్రజలు దాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు ఆ వాక్యం మీ హృదయంలో క్రియ జరిగించి మీ జీవితంలో కార్యం జరిగించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మెమరైజ్ చేసుకోండి, దాన్ని డిపెండెంట్ గా క్లెయిమ్ చేసుకోండి. ఆ కార్యం క్రియారూపం దాల్చుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఇంకా మనం చూసుకుంటే 16వ వచనంలో, నిన్ను వెదకువారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించుదురు గాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక, అది నిత్యము చెప్పుకొందురు గాక. కాబట్టి దేవుని వెదకువారు సంతోషంగా ఉంటారంట. ఏ స్థితిలో ఉన్నా, ఇంతకు ముందు మనం చదువుకున్నాం కదా, అపొస్తలుల కార్యంలో పౌలు శీలను పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు, చెరసాలకు కొట్టి ఆ కాలుకి చేతికి అంటే చైన్ వేసి చెరసాలలో పడేస్తారు. రక్తం కారుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, దేవుడి శుద్ధి పాటలు పాడతారు. అది ఎలా సాధ్యమైంది? ఆ దేవుని కలిగిన వారి మధ్యలో ఉండే సంతోషం అలా ఉంటది. కాబట్టి ఇక్కడ అదే ఉంది వాక్యంలో, నిన్ను వెతుకువారు నిన్ను గురించి వచ్చే సంతోషించు గాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక, నిత్యము చెప్పుకొందురు గాక. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఇట్ మేబీ అది ఎంత ఇబ్బందికర స్థితిలో ఉన్నా కూడా మరి దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవుని గణపరుస్తారు. నా దేవుడు నాతో ఉన్నాడు. మరి ఈ నెల మరి 3వ తారీఖు పాస్టర్ గారు ఫస్ట్ చర్చిలో వాక్యం చెప్పారు, అంత బాగానే ఉంది. ఆ రోజు ఇంట్లో మేము చికెన్ బిర్యానీ కూడా వండుకున్నాము. ఆ రోజు రాత్రి కూడా భోజనం చేశారు. ఫోర్త్ మార్నింగ్ నేను మామూలుగా 4:30 ప్రార్థన లభిస్తూ ఉంటాను. అలాగే లేచి నేను సైడ్ రూమ్ లో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. పాస్టర్ వాష్రూమ్కి వెళ్ళారు, వచ్చారు, బెడ్ మీద పడుకుని ఒక రకమైన సౌండ్ చేస్తా వస్తున్నారు అనమాట. సో నేను ఇలా వచ్చినప్పుడు ఆ సౌండ్ చేయడం వెళ్ళి చూస్తే ఆయన కంప్లీట్గా ఫిట్స్ వస్తున్నాయి పాస్టర్ గారికి. సో అది ఫస్ట్ టైం మా పెళ్ళ ఇంచుమించు 38 సంవత్సరాలు అవుతుంది. అది ఫస్ట్ టైం నేను అట్లా ఆయన చూడడం. సో చూస్తే నోట్లోంచి బ్లడ్ వస్తుంది, కాళ్ళు చేతులు కొట్టుకున్నాయి, ఫిట్స్ వస్తున్నాయి ఆయనకి. సో నేను ఇంకమ్మటే ఆయన చెస్ట్ మీద నా చేయి పెట్టి ఏసక్తమై ప్రభావం స్వస్థ అనుగ్రహించావు నేను అలా గట్టిగా చెప్పాను. సరే మళ్ళీ కాసేపు పడుకున్నాయి, మళ్ళీ నా గదికి ప్రేయర్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆయనకి మిస్ వచ్చాయి. నేను మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ సౌండ్ విని ఎమ్మటే మా చిన్న అబ్బాయికి ఫోన్ చేసి తను కూడా వచ్చాడు. ఇట్లా మార్నింగ్ 5:30 నుంచి 8:30 లోపు 4 times అలా వచ్చింది. ఇంకా చిన్నబ్బాయి తను చూస్తాడు ఇట్లా వస్తే కండిషన్ ఏం చేయాలని చెప్పి, దాంట్లో ఇమ్మీడియట్ హాస్పిటల్కి పట్టుకెళ్ళాలని వాడు కూడా చెప్పాడు. మరి ఆశ్చర్యగా మా స్కూల్ కరెస్పాండెంట్ సార్ ఆయన స్కూల్కి వెళ్తూ ఆయన ఇంటికి వచ్చేసి ఫ్లాష్ గార్డ్ని నేను పట్టుకొని హాస్పిటల్ పట్టుకుని జాయిన్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా అక్కడ వెళ్ళగానే హాస్పిటల్ కూడా జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. కానీ నాకైతే నా కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి కానీ మనసులో అయితే ధైర్యంగానే ఉంది. ప్రభావ నువ్వు గొప్ప కార్యం చేస్తావు అలా అనుకుంటాను. కళ్ళం నీళ్ళు కారిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేశారు, అలా అడ్మిట్ చేశారు పాస్టర్ గారు. వాళ్ళు ఏం చేశారు, 24 hours ఐసీయూలో ఉంచాలి, మేము చెప్పలేము విషయం ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని అన్నారు. ఇంకా ఇమీడియట్ గా నేను చేసుకోవాల్సి మెయిల్ కూడా పెట్టాను. వాళ్ళు కూడా నాకు మంచిగా రిప్లై ఇచ్చారు, స్వస్థపరుస్తారని చెప్పి. ఇంకా ఆ డాక్టర్ గారు చెప్పి నెక్స్ట్ డేకి కానీ మేము చెప్పలేము సంగతి ఏంటో అన్నారు. సో మా పెద్ద అబ్బాయి, కోళ్ళు, చిన్న అందరూ అక్కడే ఉన్నాము.
నెక్స్ట్ డే 24 hours మళ్ళీ డాక్టర్ గారు వచ్చారు, ఆయన న్యూరాలజిస్ట్ రాజ్ కుమార్ గారు. ఆయన వచ్చి టెస్ట్ చేసి, అంతకుముందు భాస్కర్ 2 చేతులు పైకెత్తమంటే ఈయన ఒక చేయి ఎత్తగలిగారు, ఒక చేయి ఎత్తలేకపోయారు. ఆయన ఏమన్నా నెక్స్ట్ డే కనుక మళ్ళీ 2 హ్యాండ్స్ ఈక్వల్ గా పైకి ఎత్తగలిగితే కనుక అది ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి వెయిన్ ఆ క్లాట్ కలిగినట్టుగా మంచి మేము మెడిసిన్స్ ఇస్తామని చెప్పారు. సో నెక్స్ట్ డే వచ్చి చెప్పగానే ఇంకా భాస్కర్ 2 చేతులు పైకెత్తే నేను చాలా సంతోషి దేవుడు శృతించాను. అప్పుడు భాస్కర్ డాక్టర్ గారు కూడా అన్నారు, సో గ్రేట్, గుడ్ అని చెప్పాను. ఇంకా అమ్మ ఇంకా ఇంకొక రోజు నార్మల్ రూమ్ లో పెట్టండి, డిశ్చార్జ్ చేయొచ్చు, అంత బాగానే ఉందని చెప్పారు. సో అది చాలా భయంకర పరిస్థితి చూడడానికి. కానీ దేవుడు గొప్ప గొప్ప నేనైతే ఎవరికి చెప్పలేదు, ఎవరికి డిస్టర్బ్ చేయడం ఎందుకంటే నేను ఎవరికి చెప్పలేదు. మా కోళ్ళు బహుశా సప్తం గారికి వాళ్ళకి చెప్పినట్లుంది. తర్వాత నెక్స్ట్ డే రచ గారు ఫోన్ చేశారు, కొండమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా అడిగారు అనమాట. మరి 3rd day డిశ్చార్జ్ చేసి ఇంటికి రావడం జరిగింది. ఇంకా ఆ పరిస్థితిలో నిజంగా మీ కుటుంబం మళ్ళీ దేవుడు శృతించాము. ప్రభా నిజంగా ఏమైనా జరుగుంటే ఎలా ఉండేది అని చెప్పి మేము చాలా భయపడ్డాము. కానీ ఇంకా అన్నట్టు అటువంటి జరగకుండా నీవి కాపాడని చెప్పి భాస్కర్ మంచిగా రికవర్ అయ్యారు. ఇప్పుడు కూడా దేవుడు కృపడి ఐ థింక్ నెక్స్ట్ వీక్ అని ఇంట్లో చర్చ్ వాక్యం కూడా చెప్పారు పాస్టర్ గారు. సో కంప్లీట్ నార్మల్ గా ఆయన అయ్యారు. అలాగే దేవుడు మనం ఆయనకి నమ్మకంగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. కాబట్టి ఏదైనా మన దేవుడు చేయడానికి సమర్థుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రక్షణ ప్రేమించారు యెహోవా మహిమపరచడం నిత్యము చెప్పుకుందరు కాక. కాబట్టి ఆయన మన పట్ల చేసిన మీరు మన ఇతరులతో చెప్పుకోవాలి, ఆయన కనపరచాలి, శృతించాలి. కాబట్టి ఇందాక చదువుకున్నప్పుడు మరి మత్తయ్య 22వ అధ్యాయంలో ఎందుకు ఆ రాజుగారు అతని ఏర్పును వండుకొని స్థానంలో పరవేశారంటే అతని రక్షణ వస్త్రము లేదు, అంటే సత్కారం చేయలేదు, దేవుని నమ్ముకోలేదు, దేవుని పట్ల అనుకూలంగా అంటే ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా అతను జీవించలేదు. కాబట్టి ఆ లైఫ్ అంతా దేవుడికి ఇష్టప్రకారం జీవించలేదు. కాబట్టి చివరికి అల్టిమేట్ గా దేవుడు అతను నరకాలను అప్పచెప్పేశాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఈ దేవుడు చెప్పిన ఈ వాక్య ప్రకారంగా జీవించి మరి ఆయనకు అనుకూలంగా మనం జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యం మన పట్ల జరిగిస్తాడు. కాబట్టి దేవుడిని ప్రేమించండి, ఆయన వాక్యాన్ని ప్రేమించండి. ఇదే భక్తితో కంటిన్యూ కాకుండా జరుగుతున్న కొద్ది కూడా భక్తులు మనం పెంపొందాలి. దేవుడు ఎక్కువగా తెలుసుకోవాలి, ఆయన ఎక్కువగా మర్మాలు మనం తెలుసుకోవాలి. ఆయన అసలు దేవుడికి మన పట్ల, మన కుటుంబం పట్ల, మన జీవితం పట్ల చిత్తం ఏమిటో మనం గ్రహించుకుని ఆ ప్రకారంగా ముందుకు సాగినప్పుడు అందులో సక్సెస్ ఉంటుంది. కానీ మరి ఫెయిల్యూర్ అనేది ఉండదని మనం తెలుసుకుని మరి ఆయన హత్తుకుని జీవించి మనం మీ అందరికీ విన్నవించుకుంటే చిన్న వాక్యం ముగిస్తాం.